ఎందుకు ఇన్ని తెచ్చిసో, ఎందుకు ఎవరు తింటాడో ఇన్ని తెచ్చిసో. ప్రాను, చికెన్, మటన్, అసలు ఇలాంటి తొక్కు పచ్చడి ఇక్కడ చూడలేదు నేను. మటన్ చాలా సెమీ గ్రేవీ, చూడడానికి కొంచెం భయంకరంగా కనబడతాడు. ఓయోనా పెద్ద రకం వచ్చేటప్పటికి అన్ని వదిలేస్తారు. ఎందుకా బాబా అలా సిగ్గుపడిపోతావు, నాకు అర్థం కాదు. ఎరుపే అయితే చిన్నోడు గిఫ్ట్ ఇచ్చాడు డ్యూక్ బండి పుట్టినరోజుకి. రత్నం అందరూ నాన్నకి బట్టలు షర్ట్లు గిఫ్ట్లు ఇస్తే వావ్ వాట్ ఏ థింకింగ్. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? విజయనగరమా, భీమిలి దగ్గరికి వెళ్తున్నామా? భీమిలి అదే ఒక చోటికి వెళ్తున్నాం మొత్తానికి. రే ఏంట్రా నీకు అలవాటు అయిపోయింది ఏంట్రా? కడిగి 15 రూపాయలు ఇస్తానులే. రాత్రి నుంచి కడిగేస్తున్నావు తేగ. సైడ్ నుంచి వ్యూ బాగుండాల, నువ్వు ఆ సైడ్ కూర్చుంటే. స్టార్ట్ అవుతున్నాం. ఈ రోజు మా బాబు బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. నైట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ పొద్దున్నే 5ంటికి వెళ్ళాలి. మళ్ళీ నైట్ 12 దాకా పడుకుని పోకపోతే కష్టమని నైట్ ప్లాన్ చేయలేదు మేము. సార్ కొత్త క్యాండిడేట్ వచ్చాడు ఈ రోజు మన వీడియోలోకి. బాబు వెళ్ళరా అమ్మా, వెళ్ళరా ఫ్రేమ్ లోకి రా. చూడడానికి కొంచెం భయంకరంగా కనబడతాడు, అడ్జస్ట్ అవ్వండి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చాలా మనం ఇప్పుడు వేంపాడు టోల్ గేట్ దగ్గర ఉన్నాం. అది కొంచెం టోల్ గేట్, దాని ఆపోజిట్ లోనే ఇక్కడ గణేష్ పాన్ షాప్. టిఫిన్స్ అయ్యో ఉంటాయి, అక్కడికి వచ్చాం టిఫిన్ చేయడానికి. 2 ఇడ్లీ 2 గారి, చట్నీ కూడా మంచిగా గట్టి చట్నీ ఇచ్చారు. ఎలా ఉంది ఏంటో టిఫిన్. చట్నీ బాగుంటే టిఫిన్ బాగున్నట్టు. చట్నీ బాగుంది, బజ్జీ అన్నాక మెత్తగానే ఉంటుంది. గారి గట్టిగా ఉంది, అది కూడా సూపర్. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామని చెప్పలేదు కదా. మేము భీమిలి దగ్గర ఉన్న ఒక క్రికెట్ అకాడమీకి వచ్చాం. మా కాకినాడ చిన్నోడు వాళ్ళ అన్నయ్యని జాయిన్ చేద్దామని వచ్చాం. ఆడు లోపల అవి టెస్ట్లు అయ్యో జరుగుతున్నాయి, ఫిట్నెస్ టెస్ట్. ఓయోనా యహోవా నువ్వు తర్వాత ఏదిరా మీ నాన్న బర్త్డే పార్టీ ఏది? ఓడి అమ్మ, ఎక్కడ రాత్రి మాటలు మళ్ళీ లేట్ అయిపోద్ది, పొద్దున్న లేగలేని అంటాడేమో అని చెప్పేసి నేను వెళ్ళిపోద్ది. నువ్వేనా అన్నావు పొద్దున్న లేగలేమ్మా మళ్ళీ అని. చిన్న పిల్లలు ఏంటండి కేకులు కట్ చేయడానికి రాత్రి మాటలు 12ంటికి. మీరు మాత్రం తినండి, మాకు మాత్రం చేయకండి. అంతేరా పెద్ద రకం వచ్చేటప్పటికి అన్ని వదిలేస్తారు. ఎక్చటి కేక్ కూడా ఏమను ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నాడు. బషీర్ గారు ఉన్నాడా? బషీర్ గారు కూడా లేడు. వేడి చేయడానికి సలవ చేయడానికి. ఎందుకా బాబా అలా సిగ్గుపడిపోతావు, నాకు అర్థం కాదు. మనిషివి ఎందుకు అలా చవట్లు పట్టేస్తున్నాయి, నీళ్ళు కారినట్టు కారిపోతున్నాయి. బిస్కెట్లు థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ ఏం అడగలేదు, ఫోన్ పే స్కానర్ కూడా పెట్టలేదు, క్యూఆర్ కోడ్ నా దగ్గర. నా ఫోన్ పే పట్టుకుపోయి నీ ఫోన్ లో మీ ఫోన్ లో ఏంటి బిస్కెట్లు ఇంకేం తెచ్చారా? ముంజులు ఇయ్యండి, పఫ్ఫులు. థ్యాంక్స్ రా. సమోసా కూడా ఉందా? సూపర్. ఇందులో పచ్చిమిరపకాయ ఉంటది. ఎందుకు ఇన్ని తెచ్చిసో, ఎందుకు ఎవరు తింటాడో ఇన్ని తెచ్చిసో. మీరు తినలేదా? తిను మరి ఎడుతో. ఆయన జీడిపప్పులు కనబడేసరి తినేస్తున్నాడు. ఇప్పుడు లంచ్ చేయడానికి అనకాపల్లి హైవేలో ఉన్న రన్వే 5కి వచ్చాం. ఇక్కడికి మేము 2 ఇయర్స్ 3 ఇయర్స్ బిఫోర్ వచ్చాం. మళ్ళీ ఇదే రావడం. అరకు ట్రిప్ కా ఎప్పుడో స్టార్టింగ్ లో ఇప్పుడు అప్పుడే ఇది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాడు. అప్పుడు నిద్రమోహంగా పడుకునిపోయాడు ఫుల్ కార్ లో. లోపలికి వెళ్తున్నాం. నేను నాన్ వెజ్ మీల్స్ చెప్పాను. ఆ నాన్ వెజ్ మీల్స్ లో వెజ్ కర్రీలు వచ్చినాయి, అలాగే నాన్ వెజ్ కర్రీలు కూడా బాగానే ఇచ్చారండి. క్వాంటిటీ పర్లేదు. ప్రాను, చికెన్, మటన్, రైస్. కర్రీలు వచ్చేసరికి తొక్కు పచ్చడి, పప్పు ఇంట్లో చేసుకున్న పప్పులా ఉంది చూడడానికి. అయితే టేస్ట్ తిని చెప్తా లాస్ట్ లో ఏది బాగుందో. చారు, బంగాళదుంప, బీరకాయ, సాంబారు, ఫ్రై, స్వీట్. ఫస్ట్ బిర్యానీ కిందేమో ఇస్తరాకు వేసారు బిర్యానీ. ఎన్నో పచ్చళ్ళు తిన్నాను కానీ అసలు ఇలాంటి తొక్కు పచ్చడి ఇక్కడ చూడలేదు నేను. ఏ రెస్టారెంట్ లో కూడా ఎక్కడ తినలేదు. చూడండి ఎలా ఉందో. నిజమైన తొక్కు పచ్చడి ఇది. లైట్ గా మిక్సీ కొట్టేసి తొక్కు పచ్చడి అని పేరు పెట్టకుండా నిజంగా మరి చూడండి ఎలా ఉన్నాయో. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఆల్రెడీ తినేసా. కొత్తిమీర, ఎండు మిరపకాయలు ఏవో వేస్ట్ చేశారు. మళ్ళీ ఉంది. నెక్స్ట్ పప్పు టేస్ట్ చూద్దాం గైస్. పప్పు బాగుంటే ఇంకా మీల్స్ సూపర్. ఇంకా డైరెక్ట్ నాన్ వెజ్కి వెళ్ళిపోతా. పప్పు యావరేజ్, అంత సూపర్ డూపర్ కాదు, యావరేజ్. రొయ్యలు టేస్ట్ చూద్దాం. రొయ్యలు ఇగురు, పులుసు కాదు, ఇగురు కూడా కాదు, ఫ్రైలా ఉంది ఇది చూడడానికి అయితే. బాగానే ఉంది. నెక్స్ట్ మటన్, చాలా సెమీ గ్రేవీ, అసలు గ్రేవీ దొరకట్లా, ఫ్రైలా ఉంది. ఇది ఏదో తేడా పీస్ పడింది. ఇది టేస్ట్ చూద్దాం. సెట్ అవ్వాలి మటన్.
యావరేజ్. నెక్స్ట్ చికెన్ కర్రీ. ఇందులో కొంచెం గ్రేవీ కనబడుతుంది బాబు. అంటే గ్రేవీ అంటే కొంచెం ఆయిల్ లాగా, అట్లతో కంపేర్ చేసుకుంటే పర్లేదు. చికెన్ కర్రీ కాదు గైస్, ఇది ఫ్రైయే. రోస్ట్ కాదు, సెమీ గ్రేవీ ఫ్రై. బాగుంది, ఇది బాగుంది, దీని టేస్ట్ బాగుంది. ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. టీ షర్ట్ మార్చాను. ఈ కలర్ ఎందుకు వేసారు అనుకుంటున్నాను? ఈ కలర్ ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు? జీటీ. ఇది నా ఫోన్ కలర్ కూడా జీటీ. ఇది ఆర్సీబీ ఎందుకు అవుతురా? మా బ్లడ్ రెడ్ కలర్. ఎరుపు కలరా? ఎరుపే అయితే. బ్లడ్ కూడా ఎరుపే. అదే ముందు ఎరుపు. వాళ్ళ ఆర్సీబీతో కప్పు కొట్టిస్తాం. చూద్దాం. గ్రాండ్ గా సెకండ్ టైం లిఫ్ట్ చేస్తాం. చూద్దాం. ఒరే ఓడిపోతే ఉంటదిరా చిన్నడా, నీ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందిరా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఫ్యాన్స్ పార్క్. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ వెళ్తాము. నెక్స్ట్ మాక్సిమం చూద్దాం అక్కడ హడావిడి ఎలా ఉందో. ఒకవేళ బాగోపోతే ఇంటికి వచ్చేసి చూద్దాం. చూసుకుందాం నీ ప్రతాపం. పంది కుద్దీసా చాలా మాట్లాడుతున్నావు కాదు. ఏంటి మీ నాన్న బండి వేసుకెళ్ళాడంటే ఆ బండి? మీ నాన్న గేర్లు బండి రాదు కదరా? మా బావ బండి వేసుకెళ్ళాడు. చాలాసేపు అయింది రావట్లేదు ఏంట్రా? ఒరే వెళ్ళి చూడరా చిన్నడా. కిల్ బిల్ పాండే పాండే. మా బావకి చిన్నోడు గిఫ్ట్ ఇచ్చాడు డ్యూక్ బండి పుట్టినరోజుకి. బాగుందా? తీసేయండి సార్ ఒకటి. కబుక్ క్లచ్ వదిలేరు, ఎగిరిపోద్ది బండి. ఇప్పుడే వచ్చాము. ఇది ఎలా ఉందంటే సర్లే కానీ మాట్లాడుతున్నానా? అసలు స్టేడియం ముందు ఎంత హడావిడి అయితే ఉంటుందో అంత హడావిడి ఉందన్నమాట ఈ పార్క్ బయట కూడా. ఇక్కడైతే ఇంకా జెర్సీలు అమ్మేస్తున్నారు. కొన్నావు జెర్సీ? పిల్లడు కొంచెం ఈ వీడియోలో పెర్ఫార్మెన్స్ నేను కొనేసి వేసుకొని చూపిస్తా. జీటీ నేను కూడా కొంటాను. నన్ను రెచ్చగొట్టావు నువ్వు నన్ను రెచ్చగొట్టావు. నేను ఇప్పుడు జీటీ జెర్సీ వేస్తాను. జీటీ ఉంటుంది. అదిగో జీటీ వేస్తాను నేను ఇప్పుడు. చూద్దాం జీటీయా ఆర్సీబీయా? సిఎస్కే. అది మేము ఒకటి. మంచిది. జీటీ టీ షర్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ వెయ్యము. ఉన్నాయి ఎక్స్ట్రా దొరుకుతుంది. కాకపోతే మళ్ళీ అయ్యో 300 రూపాయలు టీ షర్ట్ ఎందుకని కొనలేదు. ఆల్రెడీ మాది బ్లూలో కలిసిపోయింది కదా. ఇదిగోండి ఎంట్రన్స్ ఎలా ఉంది. వెల్కమ్ టు టాటా ఫ్యాన్ పార్క్ కాకినాడ. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలనుకుంటా. టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్దాం. లక్కీ డ్రా అండి. లక్కీ డ్రా కోడ్ ఇచ్చారు. చేతికి వచ్చేసరికి ఇలా బ్యాచ్ చేశారు. లోపలికి వెళ్దాం. ఈ లక్కీ డ్రా సగం చేసి ఆ సగం అందులో వేయాలంట. ఒకటి మన దగ్గర పెట్టుకుని ఇంకోటి ఏమో అందులో వేయాలి. వేసేద్దాం. ఈసారి కప్పు నందే వేసాను. మామూలుగా లేదు మా వైబు మాత్రం. ఆ సౌండ్ నిజంగా నేను ఈ వైబు స్టేడియం లో చూశాను. ఒక మినీ స్టేడియం. ఇంకోటి ఏంటంటే ఈ పార్కులు నేను పూణే ఇంకో చోట చూశాను కానీ మన కాకినాడలో ఇలా ఉండడం అంటే గ్రేట్. నిజంగా అందరం కూడా సానా సతీష్ బాబు గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి వైబ్ ని మన కాకినాడ తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. సూపర్. ఇక్కడ హడావిడి మామూలుగా లేదు. చూడండి ఆర్సీబీ చేసింగ్. సో 6 and 4 ఆల్రెడీ చెప్పుకున్నాం. మధ్యలో ఎప్పుడైనా ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. చేయడానికి వచ్చింది అండ్ యూ షుడ్ డూ దట్. మీరు కాకపోతే నాట్ ఇన్ బిట్వీన్. అయిపోయిన తర్వాత కూడా మీరు అలానే నుంచుని ఇంకొక 6 ఓవర్లో నుంచుంటే వర్కౌట్ కాదు. వెనకాల ఉన్న వాళ్ళు కూడా కనిపించాలి. అందరికీ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ స్ట్రైట్ అవే క్విక్ రన్ వెళ్తున్నాడా? లేదు. స్ట్రైట్ అవే స్వింగ్ కోసం చూసాడు. పుల్లర్ లైన్ డెలివరీ. సుదర్శన్ వికెట్ రివ్యూ తీసుకున్నారు. మొత్తం
మొత్తం కాకినాడ కూడా కలకల్లాడిపోతుంది. ఇప్పుడే బయటకు వచ్చాం, ఫస్ట్ ఇన్నింగ్స్ అయినాయి. చాలా మంది జనం పెరిగిపోయారు, దాంతో పాటు చాలా వేడి వచ్చేస్తుంది అనమాట. ఇంకొంచెం ఆగితే ఇంకా క్రౌడ్ కూడా పెరిగిపోతారు. అందుకని ఏమనుకుంటున్నాం అంటే ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఇంటికి వెళ్ళి చూద్దాం, తర్వాత మ్యాచ్ ఎండింగ్ వచ్చే టైంలో ఇక్కడికి వచ్చి బయట అడవిడి ఎలా ఉందో చూద్దాం. ఎవరు గెలిచినా సరే వద్దాం. ఎవరు గెలిచినా వద్దు. ఆర్సీబీ గెలిస్తే ఏమైనా మూమెంట్ ఉంటుంది, జీటీ గెలిస్తే సైలెంట్ గా వెళ్ళిపోతారు మీ వాళ్ళు. మా సిఎస్కే వాళ్ళు ఎగురుతారు ఇప్పుడు. వద్దాం వద్దాం, ఎవరు గెలిచినా వద్దాం. ఎరా కొట్టారు లాస్ట్ లో బానే, అయినా కప్పు కొట్టింది మేమే. చూద్దాం కాసేపట్లో తెలిసిపోద్ది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. విరాట్ కోహ్లీ వెంకటేష్ అయ్యారు బ్యాటింగ్ వెళ్తున్నాడు, కానీ మీకు తెలిసిపోతలే మీరు మ్యాచ్ చూసే టైంకి ఎవరు గెలిచారు ఏంటో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అవుట్ 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 కొడాలి పాటి అవుట్, కొడాలి పాటి అవుట్. ఫోన్లో కేక్ ముందు కట్ చేస్తాం, లేకపోతే ఓడిపోయిన తర్వాత ఎలా కట్ చేయనివ్వరు మీరు. రసపత్రంగా జారింది. దారా నువ్వే అక్కడ ఆడాలి. మీ హైట్ అయిపోయాడు ఆల్మోస్ట్. చిన్న కొడుకు దోల రత్నం ఇద్దరు ఒకటే కళ్ళచోళ్ళు. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. వావ్, కేక్ బాగుంది. మ్యాచ్ అటు ఇటే ముందు కేక్ కట్ చేసాం కదా, అలాగే ముందు కేక్ కట్ చేసా నేను. చిన్నోడు వాళ్ళ నాన్నకి గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాడు, రాసింది కదా దాని మీద. వెరీ గుడ్ రా. కానీ అందరూ నాన్నకి బట్టలు షర్ట్లు గిఫ్ట్లు ఇస్తే నువ్వు హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చావు చూసావా. వావ్, వాట్ ఏ థింకింగ్. పిచ్చర్లు అయిపోయారు మా క్రౌడ్ అంతా, మా టీం అంతా. కళ్ళజోడు కూడా ఉంది దీని మీద. ఆల్రెడీ నడిపారుగా పొద్దున్న. కనీసం జూకొనమనే నాకైతే బాగుంది, హెల్మెట్ బాగుంది, ఎండ కూడా తగలదు మీకు. ఓ సూపర్. ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. చిన్నోడాళ్ళు మళ్ళీ ఆ ఫ్యాన్ పార్క్ దగ్గరికి వెళ్ళారు. నాకైతే వెళ్ళే ఓపిక లేదు. ఫైనల్లీ బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీ కప్పులు గెలిచింది. అంటే ఏదో చిన్నోడిని ఏడిపిద్దాం అని చెప్పేసి అలా అంటాను, కానీ ఏ టీం గెలిచినా మనకు ఒకటే, అందరూ మన ఇండియన్ ప్లేయర్సే. అందులోనూ ఒక్క సంవత్సరం కూడా కప్పు గెలవలేని టీము 2 సార్లు గెలిచిందంటే మామూలు విషయం కాదు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అలాగే జీటీ ఫ్యాన్స్ కి అయితే బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దు నేను 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. వరకు ఉంటాను మరి. జై హింద్.